గురుగారు, సత్యమేవ జయతే, సత్యం మాత్రమే గెలుస్తుంది కాబట్టి ఇతర ధర్మాలు ప్రయోజనాన్ని ఇవ్వబట్టారా? సత్యము అంటే ఏమని భావించాలి? నిజము అని కాదు అర్థం. నిజమును ఋతము అని అంటారు సంస్కృతంలో. అబద్ధాన్ని అనృతము అంటారు సంస్కృతంలో. అబద్ధమైతే అనృతం, నిజమైతే ఋతం. నిజము అబద్ధము అనేవి తెలుగు పదాలు, ఋతము అనృతము అనేది సంస్కృత పదాలు. సత్యము అనేది ఈ రెండు పదాలకు విభిన్నమైనది. సత్యము అంటే శాశ్వతమైనది. సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది అంటే ఎప్పటికీ శాశ్వతమైనటువంటి విషయమే జయిస్తుంది, కానీ అశాశ్వతమైనటువంటిది జయించదు. సహజమైనటువంటి లక్షణం. ఒక పండితుడు ఉన్నాడు, ఒక గురువు గారి దగ్గరకు వెళ్ళి చక్కగా సంగీత విద్యను అధ్యయనం చేశాడు. ఎన్ని మేళకర్తలు ఉన్నాయో, ఏ ఏ రాగాలు ఆయా మేళకర్తలలో ఉన్నాయో, ఎన్ని తాళములు ఉన్నాయో, ఆ తాళములను ఎన్ని రకములుగా విభజించి చేయవచ్చునో, శృతి ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఇది శాశ్వతమైనటువంటి విద్య. అతడు ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు. అందుకనే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పబడింది. భగవంతుని యొక్క దివ్యానుగ్రహం చేత, గత జన్మలో చేసినటువంటి ఆ సాధన చేత ఈ జన్మకు అక్కరకు వచ్చి కేవలం పాడటం వచ్చింది ఒకడికి. వాడు పండితుడు, అన్నీ అధ్యయనం చేశాడు. ఇతడికి పాడటం బాగా వచ్చు, గాత్రాన్ని, మంచి గాత్రాన్ని ఇచ్చాడు. సంగీత విద్య తెలుసుకోకుండా ఎంత పాడినప్పటికీ ఆ పాడిన వాడి దగ్గరికి వెళ్ళి ఇది ఏ రాగం అంటే ఏమని చెప్పగలుగుతాడు? శాస్త్రం తెలిసినటువంటి వాడు మాత్రమే చెప్పగలుగుతాడు. అందువల్ల శాస్త్రం శాశ్వతమైంది, అది సత్యం. కనుకనే ఆ శాస్త్రమే ఎప్పటికీ జయిస్తుంది. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీవు పాడింది ఏ రాగమయ్యా, ఈ రాగానికి మూర్ఛనలు ఏమిటి, ఈ రాగానికి ఆరోహణ ఏమిటి, అవరోహణ ఏమిటి, ఇవన్నీ అడిగాడు అనుకోండి, ఏం చెబుతాడు? ఆ శాస్త్రం తెలియనివాడు చెప్పలేడు. నాకేదో పాడటం వచ్చాయో పాడుతున్నాను అంతేగాని అది రాదంటాడు. కనుక అక్కడ వాడు ఏమైపోయినట్టు? ఓడిపోయినట్టే. అందువల్ల ఆ శాస్త్రం సత్యమైనది కనుక ఆ సత్యమైనది ఏదైతే మనం అధ్యయనం చేస్తామో దానివల్ల జయమే కలుగుతుంది, కానీ అపజయం కలగదు. లోకంలో కలి ప్రభావం చేత కానీ ఏ ప్రభావం చేత కానీ గొప్ప గొప్ప పండితులుగా ఉన్నటువంటి వాళ్ళు లోకం చేత పరిహసింపబడినా వాళ్ళ పరిహాసము ఎవరు పరిహసించారో వాళ్ళకే తగులుతుంది. ఈ పండితుడికి వచ్చేటువంటి నష్టమేమీ లేదు. ఎప్పటికైనా దూది రాశిలో పడిన నిప్పు రవ్వలాగా ఈ పండితుడే బయటకు వస్తాడు. అసత్యమైనటువంటి వాడు నేను పండితుణ్ణి అని చెప్పుకుని ఏవో వేషాలు వేసుకుని తిరిగేటువంటి వాడు బయటికి రాలేడు. కనుక సత్యమైన వాడే వస్తాడు, శాశ్వతమైనటువంటి వాడే వస్తాడు, ఆయా ధర్మాన్ని పొందిన వాడే వస్తాడు. కనుకనే సత్యమేవ జయతే అని చెప్పారు. మిగిలినవన్నీ కూడా దీన్ని అంటిపెట్టుకునే ఉండాలి. కనుక సత్యము అంటే నిజము అని కాదు, శాశ్వతము అని తెలుసుకుంటే సత్యమేవ జయతే అనేటువంటిదే సత్యం అనేది తెలుస్తుంది.